ముందు ఎవరైనా హైయెస్ట్ తిని ఉంటే అది ఎంత? 30 ముప్పయ్యా? ఇప్పుడు నేను ఎంత తిన్నానో చెప్పండి. పానీపూరి తిని 5 ఏళ్ళు అయింది. ఈ రోజు అయితే పానీపూరితో బలంగా పోటీ పడాలని వచ్చా. మా అమ్మని అడిగి 500 తెచ్చా. ఎన్ని పానీపూరి తింటానో బిల్ ఎంత అయిద్దో లాస్ట్ లో చూద్దాం రండి. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత అలా ఒక్కసారి ఆ పానీపూరి నోట్లో పెట్టుకోగానే అబ్బా పాత ఎమోషన్స్ అన్ని గుర్తొచ్చాయి. అలానే ఇంకా లాగిచ్చేయడం స్టార్ట్ చేశాను. అన్న వేస్తా ఉన్నాడు, నేను తింటూ ఉన్నాను. అలా 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 తెలియకుండానే చాలా తినేసా. చుట్టూ ఉన్న జనమంతా వీడెవడరా బాబు అనే రేంజ్లో నన్ను చూస్తున్నారు. కానీ మనం ఆగుతామా? ఒక్కసారి ఛాలెంజ్ అంటే ఛాలెంజేగా. ఇక సడన్గా మధ్యలో కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. కాలేజ్కి వెళ్ళి రోజు ఈవినింగ్ ఆ పానీపూరి బండి దగ్గర ఆగి తింటూ ఉండేది. అదంతా చాలా బాగుంటుంది. మీ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్లు చాలా ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్న దగ్గర పానీపూరియే కాదు, ఎగ్ గోబీ చాలా అంటే చాలా ఫేమస్. అలానే మసాలా ఇస్తాడు, అద్దిరిపోద్ది అంతే. 50. నాకన్నా ముందు ఎవరైనా హైయెస్ట్ తిని ఉంటే అది ఎంత? 30 ముప్పయ్యా? ఇప్పుడు నేను ఎంత తిన్నానో చెప్పండి. మీరు 50 తిన్నారు. 50. ఆఫ్టర్ 5 years నేనైతే 50 పానీపూరి తిన్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి అన్న దగ్గర. మీ హైయెస్ట్ ఎంతో కామెంట్ చేయండి.